కనుక ఆ రోజుల్లో చంపినట్లు లెక్క అశ్వత్థామని. అదేవిధంగా రామచంద్రుడు పురోహితులని పిలిపించారు ధర్మశాస్త్రం తెలుసుకోవటానికి. అయ్యా, ఇలా జరిగింది, మా ఇద్దరి మధ్య సంభాషణ, కాలపురుషుడు అన్నాడు ఎవ్వడు మూడవ వ్యక్తి రావటానికి వీల్లేదు, వస్తే నువ్వు చంపాలి అన్నాడు. ఎవరో కాదు వచ్చింది, మా తమ్ముడే వచ్చాడు. ఏం చేయాలి నేను ఇప్పుడు? వారిని అడిగితే, రామ మహానుభావ, నీవు అఘటన సమర్థుడివి, కర్తుం అకర్తుం అన్యథాకర్తుం సమర్థ. మేం చెప్పేది ఏం చేయాలి అని. ఊచుహు ప్రాంజలయ సర్వే రామం అక్లిష్టకారిణం. భూభారాన్ని నివారించటానికి మహాపురుష నువ్వే కదా ఈ రూపంగా పుట్టావు, అంచేత లక్ష్మణుణ్ణి త్యాగం చెయ్యి, అదే చంపినట్టు లెక్క, వదిలిపెట్టేసాయి. వారు మళ్ళీ నీ దగ్గరికి రావటానికి వీల్లేదు, నువ్వు వారి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. త్యాగం అంటారు. ఈ త్యాగం కనుక చేసినట్లయితే లక్ష్మణుణ్ణి అది చంపినట్టే అవుతుంది. అలా చెప్పారు ధర్మవేత్తలు. అందువల్ల రామ, సకల ధర్మాన్ని పాటించాలి. ధర్మం కనుక చెడిపోయినట్టయితే లోకములు చెడిపోతాయి. ఎంత గొప్ప మాట! మొదటి నుంచి సనాతన ధర్మంలో ఇదేనండి. ధర్మ ఏవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షిత. తో రాముడు కూడా ధర్మాన్ని కాపాడాలి. నేను విష్ణువుని, రాజుగా వచ్చా, నేను ఎందుకు ధర్మం పాటించాలి? అది ఒప్పుకోరండి. నువ్వు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. అందువలన మహానుభావ, ఒక్క లక్ష్మణస్వామిని నువ్వు వదులుకున్నట్లయితే 3 లోకాలు రక్షింపబడతాయి. అలా కాకుండా లక్ష్మణుడు నా తోడబుట్టినవాడు, నాకెంతో సేవ చేశాడు, 14 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా నాకు సేవ చేసి మేఘనాథుణ్ణి సంహరించడానికి పూనుకున్నాడు. మరి నువ్వు అట్లా ప్రేమ పెట్టుకుని ఆ లక్ష్మణుని రక్షించాలి అని నువ్వు అనుకున్నట్లయితే ధర్మం తప్పినవాడు అవుతావు. దానికి ఫలం ఏమిటి? 3 లోకాలు నశిస్తాయి అన్నాడు. ఒక్క లక్ష్మణుణ్ణి నువ్వు వదులుకుంటావా, లేక 3 లోకాలని వదులుకుంటావా? నీ ఇష్టం అన్నారు. అప్పుడు ఈ మాట ఎలా ఉంది? ఇది ధర్మం చెప్పారు బ్రాహ్మణులు. పరిత్యాగో వధో వాపి సతాం ఏవ ఉభయం సమం. నువ్వు లక్ష్మణుడిని వదిలిపెట్టడం అంటే ఏమిటి? చంపినట్టే లెక్క. 2 మరణంతో సమానం, వధతో సమానం. ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే బ్రాహ్మణోత్తములు చెప్పారో అలాగే పాటించాడు పరమాత్మ. మనస్సు చంపుకుని అంతే, లక్ష్మణ వెళ్ళిపోరా అన్నాడు. వారు కూడా ప్రదక్షిణం చేసి రామునికి నమస్కరించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ రామదర్శనం ఉండదు. ఇంకా అక్కడి ఇంటి నుంచి నేరుగా సరయూ నదికి వెళ్ళిపోయాడు లక్ష్మణ. అంజలి ఘటించి నవద్వారాణి సంయమ్య మూర్ధిని ప్రాణమధారయత్. సరయూ నదికి చేరి ఆచమనం చేశారు, అంజలి ఘటించాడు, నమస్కారం చేశాడు. శరీరంలో నవద్వారాలు ఉన్నాయి. నవద్వారములను సంయమించారట, నియమించారు. ప్రాణాన్ని మూర్ధని అంటే ఇక్కడ కపాలం కాదు, బ్రహ్మరంధ్రం దగ్గరికి ప్రాణములను చేర్చాడు లక్ష్మణ. ఇక ధ్యానం, అక్షర స్వరూపం. ఏ పరమాత్మ చావు పుట్టుకలు లేనివాడో, అక్షరుడో, పరబ్రహ్మయో, వాసుదేవ అనే పేరు కలిగిన ఆ పరమాత్మని స్మరణ చేస్తున్నాడు. యదక్షరం పరం బ్రహ్మ
వాసుదేవాఖ్యమవ్యయం పదం తత్పరమం ధామ చేతసా సహ అభ్యచింతయత్. సర్వదేవతలు అగ్నితో సహా మహర్షులు అందరూ సరయు తీరంలో పరబ్రహ్మని చింతన చేస్తున్న లక్ష్మణస్వామి మీద పుష్పవృక్షం కురిసింది స్వర్గలోకంలో నుంచి. అట్టి సమయంలో ఎవ్వరికీ ఇంక కనిపించకుండా శరీరాన్ని గ్రహించి లక్ష్మణ కుమారుడు గృహీత్వా లక్ష్మణం శక్ర స్వర్గలోకం అథాగమత్. శక్రుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు దిగు వచ్చాడట. ఆ సమయంలో లక్ష్మణుణ్ణి స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోయారు.